హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా బెస్ట్ అయిన రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఉండే ఈ హడావుడి రోజుల్లో ఒక్కసారి మనం చట్నీకి రెడీ చేసి పెట్టామంటే నెల రోజుల పాటు ఇబ్బందే లేకుండా చట్నీ సింపుల్గా తయారు చేసుకునే రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చానండి. ఈ టైప్లో ఒక్కసారి మనం చట్నీ గురించి ఈ పొడిని తయారు చేసి పెట్టుకున్నామంటే స్టోర్ చేసి పెట్టుకునే విధానాన్ని బట్టి నెల రోజుల వరకు అయితే ఇబ్బంది లేకుండా ప్రతిరోజు ఎంతో రుచిగా ప్రతి ఒక్క టిఫిన్లోకి రుచిగా తినచ్చు. దాన్ని ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో వేరుచిన పప్పులు వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని మనం సన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని మనం బాగా వేగనిచ్చుకోవాలి. ప్రతి ఒక్క పప్పు కూడా మధ్యలోకి ఇలా చీలిక టైప్లో నెర్రిలాగా రావాలండి. ఆ టైప్ ఏంటంటే వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అది సన్న మంట మీద మాడిపోకుండా మంచి కలర్ వచ్చే విధంగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. వేసిన తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఇప్పుడు తినే శనగపప్పు, అంటే ఇవి తినే శనగలండి, వీటిని పుట్నాలని కూడా అంటారు. కాకపోతే ఏంటంటే వీటిని కూడా మనం ఒక కప్పు తీసుకునేసి ఇందులో వేసుకునేసి ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలా. ఇవి కూడా ఈ టైప్లో వేగిన తర్వాత ఇవి కూడా తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలా. ఏ వస్తువు కూడా మాడకుండా సన్న మంట మీద మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ వేరే అండి. ఓకేనా. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాదాపు ఒక 10-12 ఎండుమిరపకాయలని వేసి ఆ తర్వాత ఎండుమిరపకాయలను కూడా లైట్గా కలర్ మారనివ్వాలండి. ఇందులో చేసే ప్రతి ఐటెం కూడా కొంచెం సన్నమంట మీద చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పిడికెడు వరకు కరివేపాకు రెమ్మలు వేసేసుకునేసి అది మంచి వాసన వచ్చే కరివేపాకు తీసుకోండి. ఆ తర్వాత వీటిని కూడా కొంచెం కరకరమనే విధంగా వేగనిచ్చుకోవాలి. ఇవి కూడా ఎట్లా అంటే మంచి కలర్ వచ్చేలా చూసుకోవాలండి. ప్రతిదీ కూడా సన్న మంట మీదనే ఈ టైప్ బాగా ఫ్రై చేసుకునేసి వీటిని కూడా తీసి మరొక ప్లేట్లు అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత సేమ్ ఇదే ప్యాన్లో ఇప్పుడు చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి గింజలు లేకుండా చూసుకునేసి ఇందులో వేసేసి ఈ చింతపండును కూడా కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఈ చింతపండు కూడా కొంచెం అలా వేగిన తర్వాత ఇది వేగేది మనకి ఎలా తెలుస్తుంది అంటే కొంచెం నీరు టైప్లో వస్తుంది. ఆ టైప్ వస్తే ఇది బాగా వేగినట్టు. ఓకేనా. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి ఇప్పుడు మనం ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇవన్నింటిని బాగా చల్లారనిచ్చుకోవాలండి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకుందాం. మిక్సీ జారీ తీసుకునేసి ఇవన్నీ కలిపి ఆ మిక్సీ జారీలో అయితే పోసేసుకుందాం. కాకపోతే ఏంటంటే ప్రతిదీ కూడా చల్లారాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జారీలో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు తీసుకుందాం. అది ఒక గడ్డ వరకు తీసుకోండి, అంటే పీల్ చేసే అవసరం లేదు. వేసేసి ఆ తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూను, సాల్టు అది టేస్ట్కు సరిపడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ టైప్లో మనం పొడి కొట్టుకుందాం. అంటే మరీ బరకు ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదండి, ఒక రేంజ్లో ఉండాలి. ఆ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి స్టోరేజ్ చేసుకోవడానికి ఒక బాక్స్ తీసుకోవాలి. ఆ బాక్స్ కూడా ఏంటంటే నెమ్ము లేకుండా అంటే తడి లేకుండా చూసుకునేసి ఆ బాక్స్లో ఈ పొడిని అయితే వేసి పెట్టుకోవాలి. ఈ పొడి అంతా ఆ బాక్స్లో వేసిన తర్వాత ఆ తర్వాత మనం ఇంకేం చేద్దామంటే ప్రాసెస్ ఇంకా ఉందండి. ఒక బౌల్ తీసుకునేసి ఆ బౌల్లో ఇవాళ మనకి ఎంత అవసరం అంత పొడిని మనం ఆ బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత దాన్ని మనం ఈ ఉండలు లేకుండా బాగా ఈ టైప్లో పేస్ట్ టైప్లో ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన ఆ మిశ్రమాన్ని కాసేపు అలా పక్కన ఉంచుకుందాం. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. పెట్టిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను, వెల్లుల్లిపాయలని కొంచెం ముక్కులు నలిపి అందులో వేసుకోవాలి. ఇప్పుడు అవి రెండింటిని కొంచెం అలా ఎరడాలుగా వేగనిచ్చి ఎండుమిరపకాయలు ఇరిసి అందులో వేసుకొని చిటికెడు ఇంగు పొడి కూడా వేసి కాస్త అలా కలిపేసుకునేసి లైట్గా కలర్ మారనివ్వాలి. ఆ తర్వాత 4 రెబ్బలు కరివేపాకు దూసి వేసి కాస్త చిటపటలాడించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత ఇప్పుడు ఆ పోపును తీసేసి ఆ చట్నీ ఉన్న బౌల్లో ఆ పోపుని వేడి మీదనే అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఆ చట్నీని ఏంటంటే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైప్ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ అంటే సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకునేసి ఇప్పుడు
ఏ టిఫిన్ అయినా సరే, ఇడ్లీ కానీ, దోశ కానీ, బోండా కానీ, వడ కానీ ఏదైనా తయారు చేయండి అండి. ఆఖరికి ఉప్మా అయినా పర్లేదు. ప్రతి దానిలో కూడా ఈ టైప్లో ప్రతిరోజు ఎంత అవసరమో అంత ఆ పొడిని వేసుకోవాలా, కలుపుకోవాలా, తాలింపు పెట్టేసుకునేసి నంజుకొని తింటుంటే ఆ రుచి ఉంటుందండి. టేస్ట్ సూపర్ అండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.